పప్పి అన్నం తిని బజ్జున్నారా? ఇక్కడ ఇద్దరున్నారు. ఇంకొక నెంబరు చూడు అక్కడ బజ్జిందో. ఓయ్ బుడ్డమ్మ అక్కడ బజ్జున్నావా? బజ్జు 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 సరే 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 అమ్మా బజ్జు బజ్జు బజ్జు. బూ తిన్నారు కదా, ఇంకేం కావాలి? సాయంత్రం పాలు పోస్తా. ఇక్కడ ఓయ్ బుడ్డి డిస్టర్బ్ చేయకూడదు, ఏమన్నా మళ్ళీ నిద్రపోతుంది, లేకపోతే బయటకు వెళ్ళిపోద్ది. రాము రాము తినేశారు శుద్ధంగా. పిల్లలకి బాక్సు, పెద్దవాళ్ళకి బాక్సు. మధ్యాహ్నం టైంలో, సాయంత్రం అయితే మామూలు బయట ప్లేట్లు పెట్టేస్తాను లైన్గా. అమ్మ బుడ్డి తల్లి ఒళ్ళు ఒప్పుతుంది తోక. అమ్మ 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 బుడ్డి అమ్మ 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 తొల్లు తొల్లు తొల్లి తొల్లి. అమ్మో బొజ్జు బొజ్జు కాసేపు బొజ్జండి. బొజ్జు సాయంత్రం ఆకుందాంలే బొజ్జు. సాయంత్రం ఆకుందామా? సరేనా బొజ్జు? మిమ్మల్ని లేపితే మళ్ళీ బయటకు వెళ్ళిపోతారని భయం ఎండలో. ఈ బుడ్డమ్మ అయితే హాయిగా బొజ్జుంది. బుడ్డలు బుడ్డమ్మ సరే. నైటీలు చించొద్దు బాకమ్మ, నైటీలన్నీ చించేశారు. సూపు ఒక్కటే అనుకుంటే ఇప్పుడు మీరు కూడా తయారయ్యారు నైటీలు చించేసేదానికి. కడుపు నిండా తిని గురకలు పెట్టి మరీ నిద్రపోతుంది పప్పి. పప్పి పప్పి బజ్జన్నా, నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నావా అని అడగడం తప్పు. నైన్తారా బూదిన్నా, నువ్వు తిన్నావా లేదా? తిల్లా 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 నువ్వా? నైన్తారా చూడు చూడు, బాగా మొత్తగా నిద్ర వస్తుంది పాపం ఇట్లకి. సరే బజ్జండి. అమ్మ ఎక్కడం కష్టం, ఎట్ల ఉందా. లేయమన్నా లేయరు, మనమే తట్టుకొని ఎక్కాలి. నేను కూడా బలవంతంగా పంపినలే పాపం. స్నూపీ సన్నీ స్నూపీ సన్నీ స్నూపీ సన్నీ స్నూపీ వీడియో తీస్తున్నా. సన్నీ స్నూపీ సన్నీ స్నూపీ తిన్నావు కదా, బొజ్జ వచ్చు కదా, అమ్మ ఉండాలా ఎదురుగా. తలుపు వేయనీదు, ఆ పక్క ఏసీ కావాలి, ఈ పక్క మనుషులు కనిపించాలి. దో సన్నీ స్నూపీ, అద్ద సుధారాణి ఆంటీ వచ్చింది. అద్ద సుధారాణి ఆంటీ విజయవాడ సుధారాణి ఆంటీ అప్పుడు వచ్చిల్లా, నీ తాకునిలా సన్నీ అన్న రాలేదులే. సుధారాణి ఆంటీ వచ్చిల్లా తెలుసు కదా నీకా. చూడు ఇద్దో హాయ్ చెప్పు, సుధారాణి ఆంటీకి హాయ్ చెప్పు, ముందు చెప్పు హాయ్ చెప్పు దో హాయ్ చెప్పు. నీతో బలా ఆడుకునిలా, హాయ్ చెప్పు. మనలో సన్నీ ఒక్కడే మిస్ అయ్యాడు పాపం. సన్నీ ఉంటే ఎంత బాగున్నా, ఇల్లు కళకళగా ఉండేది సన్నీ ఉండుంటే. మాకు సన్నీ లేని లోటుగానే ఉంది.
గుర్తొస్తూనే ఉన్నాడు సన్నీనైతే మేము బతుకున్నాగా మర్చిపోలేము.